సామాజిక కార్యకర్త నానమోని మన్నెం ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్లో ప్రేమ్ టైలర్ షాప్ నందు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పాల్గొని మాట్లాడుతూ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు తెలుగు జాతికి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలోని మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని, వారిని బీసీడీ నుండి బీసీఏ జాబితాలోకి చేర్చాలని, మత్స్యకారుల వాటా ప్రకారం చట్టసభలలో ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ముదిరాజ్ సోదరులు సమాజ సేవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నానమోని మన్నెం చిరు వృత్తి చేస్తూ పేదరికంలో ఉన్న సుదీర్ఘ కాలం నుండి సమాజ సేవలో కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య కార్మిక పారిశ్రామిక సంఘం చీఫ్ ప్రమోటర్ పుట్ట బాలరాజు, రాయనిపేట శ్రీను, గంధం నాగరాజు, కురుమయ్య, లక్ష్మయ్య, కొండన్న, బాలమయ్య తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ చూసుకొని ఈరోజు ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు అనేక కార్యక్రమాలు ఉదయం నుంచి చేపట్టడం జరిగింది. మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో రాయగడ్డ నడిమి గారి సంఘం ఆఫీసులో ఉదయం విరాజ్ జెండాను ఎగిరేసి దాంతో ప్రారంభమైన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రేమ్ టైలర్ యజమాని నానమోని మన్యం గారి ఆధ్వర్యంలో ఒక సామాజిక కార్యక్రమం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా స్వయాన ఆయన కూడా మత్స్యకారుడే. మత్స్యకారుడుగానే కాకుండా గతంలో అనేక సామాజిక కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, సేవా తత్పరతోని ఆయన అనేక కార్యక్రమాలు కొనసాగించిన పరంపర మనం ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం. అందులో భాగంగా ఇటీవలనే పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ బైక్ రైడర్స్ ఎవరైతే హెల్మెట్ ధరించకుండా ప్రాణ నష్టం గాని అవయవ నష్టం గాని జరుగుతూ ఉందో దాన్ని గమనించినటువంటి ప్రేమ్ గారు ఇటీవల హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఉచితంగా ఆయన కస్టమర్లకు చేసేటటువంటి ప్రక్రియ ప్రారంభం చేశారు. ఏదో ఒక దశలో ఒక సామాజిక హితం కోరినటువంటి కార్యక్రమం మొదలైతే ప్రేమ్ను ఆదర్శంగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా డొనేట్ చేసే వాళ్ళు డొనేట్ చేయడమే కాకుండా స్వచ్ఛందంగా అరే ఒక బీద బడుగు బలహీన వర్గాల వ్యక్తి మనకు డొనేట్ చేస్తున్నాడు కదా, మనం కొనే శక్తి ఉంది కానీ మన ప్రాణాలను మనం కాపాడుకోవడంలో మనమే అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నామనే ఒక మెసేజ్ ను దీని ద్వారా ఆయన అందరికీ బైక్ రైడర్స్ ఇవ్వడం అనేది జరుగుతా ఉంది. తద్వారా అందరూ కూడా హెల్మెట్లు ధరించి మీ ప్రాణాలను కాపాడమే కాకుండా మీ కుటుంబాలను నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితిని మీ అందరికీ గుర్తు చేయడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా ప్రయాణికులు, బైక్ నడిపే ప్రతి ప్రయాణికులందరూ కూడా తప్పనిసరిగా ఏదైతే ఆర్టీఓ రూల్స్ ఉన్నాయో హెల్మెట్ పెట్టాలి, ప్రమాదాలను నివారించాలి అని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం గాని సంబంధిత అధికార శాఖ గాని సూచించిందో మనమందరం కూడా ఆ నియమ నిబంధనలను పాటిస్తూ మన కుటుంబానికి రక్షణగా నిలుద్దాం. ఈరోజు మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా నేను ఈ ప్రభుత్వాలను గాని రాజకీయ పార్టీలను గాని డిమాండ్ చేస్తుంది ఏంటంటే, అత్యంత బడుగు బలహీన వర్గాల్లో మత్స్యకార వర్గం ఒకటి, వారికి రావాల్సినటువంటి హక్కులను ఈ ప్రభుత్వాలు కల్పించడంలో గతంలో కొంచెం తాసారం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో అత్యధిక సంఖ్య ఉన్నటువంటి ముదిరాజ్ తెలుగు మత్స్యకార సోదరుల హక్కులను కాపాడడంలో ప్రభుత్వాలు ముందరికి రావాలి, రాజకీయ పార్టీలు ముందరికి రావాలి. అప్పుడే సామాజిక సమానత్వం సాధించబడుతుంది. కాబట్టి అన్ని వర్గాలు, ఈ సమాజంలో నివసిస్తున్నటువంటి అన్ని వర్గాల హక్కులను కాపాడంలో ప్రభుత్వాలు ముందుండాలని నేను కోరుకుంటూ, ఏదైతే తెలుగు మత్స్యకార కార్మికులు మొదటి నుంచి బీసీడీ నుంచి బీసీఏకు మారవాలని కోరుకుంటున్నారో, అదేవిధంగా వారి హక్కుల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారో, అవన్నీ ఈ ప్రభుత్వాలు